ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 32వ అధ్యాయము 28వ వచనము. ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబు యొక్క పేరు దేవుడు మార్చేశాడండి. నీ పేరేంటి అని అడిగాడు దేవుడు. ఎందుకో తెలుసా? దేవునికి తెలియక కాదు. ఒకప్పుడు ఆశీర్వాదం కోసం ఇదే యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. ఈరోజు మరలా అతడు ఆశీర్వాదం కోసం దేవుణ్ణి మోసపరుస్తాడేమో అని దేవుడే కావాలని నీ పేరేంటి అని అడిగాడు. అయితే యాకోబు ఒప్పుకున్నాడు దేవుని దగ్గర, అయ్యా నేను మోసగాడిని అని. యాకోబు అంటే ఏమంటారండి? మోసగాడు అంటారు. యాకోబు ఒప్పుకున్నాడు, నేను మోసగాడిని ప్రభువా అని. ఎందుకంటే యాకోబులో చాలా మార్పు వచ్చిందండి. అందుకని దేవుడు అంటాడు కదా, నీవు ఇక మీదట యాకోబు కాదు ఇశ్రాయేలు అని దేవుడే పేరు మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు అదే మాటను, ఆనాడు యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానమును నీకు దేవుడు వాగ్దానంగా ఇస్తున్నారు. ఆమేన్. నీ జీవితంలో కూడా నువ్వు తెలుసో తెలియక ఏదో పొరపాటు చేసావు, ఏదో ఇబ్బంది జరిగింది, దానికి సంబంధించి దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నావు కదా. ఈరోజు యాకోబు వలె నీకు కూడా కొన్ని ఇబ్బందులు, శ్రమలు, భయాలు ఉన్నాయి కదా. అయితే నువ్వు దేవుని దగ్గర మొరపెడుతున్నావు కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యాకోబుని నువ్వు యాకోబుకి మీదట కాదు, నువ్వు మోసగాడువు కాదు, నువ్వు ఇశ్రాయేలు అని చెప్పి దేవుడు పేరు మార్చి దీవించినట్టుగా ఈరోజు నిన్ను కూడా దేవుడు అదే రీతిగా దీవించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి మీరు చెప్పండి, ఆయన నిన్న, నేడు, రేపు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడే కదా. ఆ ఏకరీతిగా ఉన్న దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. నీ జీవితాన్ని దేవుడు పట్టుకున్నాడు. నీ జీవితంలో ఉన్న భయాలు దేవుడు చూశాడు. ఆనాడు యాకోబంట రాత్రంతా దేవుని సన్నిధిలో అతను ఏం చేశాడు? దూతతో పోరాడాడు అని ఉంది కదా. కానీ దాని అర్థం ఏంటో తెలుసా? హోషేయ గ్రంథము 12వ అధ్యాయంలో ఉంటుంది. అతడు కన్నీటితో ప్రార్థన చేశాడట. దూతతో పోరాడడం అంటే కుస్తీ పోటీ పట్టినట్టు కాదు. దేవుని పాదాలు కన్నీటితో ఆయన పాదాలు తడిపి ప్రార్థన చేశాడట. దేవుడు దీవించాడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో, నీ జీవితంలో ఉన్న ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి, శ్రమను బట్టి, నీ అవసరాన్ని బట్టి, నీ భయాలను బట్టి నువ్వు కన్నీటితో ప్రార్థన చేసావా? నువ్వు ఇప్పుడే దీవించబడతావు. ఇప్పుడే ఈరోజే దీవించబడతావు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నీరు విడిచి వెళ్ళేవాడు కాదు. యాకోబును దీవించాడు, అప్పుడే దేవుడు వెళ్ళాడు. యాకోబు చూడండి, అతని జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప రాజులు అతని కుటుంబంలో వచ్చారంటే ఎంత దీవెనది. ఈరోజు నీ జీవితంలో కూడా మనుషులు నిన్ను తృణీకరించేమో, నిన్ను ఎన్నికలేని వ్యక్తి అన్నారేమో, నువ్వేం పట్టించుకోవద్దు. దేవుడిని ఆ లెక్కలో నువ్వు ఉన్నావు. దేవుని సన్నిధిలో ప్రార్థించు. తండ్రి, నువ్వు నా నీతిని చూసావు నాయన, నువ్వు నన్ను దీవించు నాయన అని నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో ఈరోజు ఆ దీవెన నీ మీదకి రాబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.